హలో లేడీస్! అందరికి యూజ్ అయ్యే సూపర్ ట్రిక్ ఇది. మనం కామన్‌గా రబ్బర్ బ్యాండ్ రెడీ చేయాలంటే అటాచర్ అండ్ ఎండీఎఫ్ బేసెస్ అనేది కంపల్సరీ. బట్ నేనిప్పుడు చూపించబోయే ఈ ట్రిక్‌తో ఆ 2 లేకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా థిక్ కార్డ్‌బోర్డ్ లేదా కిడ్స్ బుక్స్‌కి వచ్చే కార్డ్‌బోర్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేయాలనుకున్న డిజైన్ షేప్‌లో కట్ చేసుకోవాలి. నేనిక్కడ రౌండ్ షేప్‌లో డిజైన్ రెడీ చేసుకుంటున్నా కాబట్టి, నేను రౌండ్‌గా మార్క్ చేసుకొని నీట్‌గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. లైక్ రాంబస్, హార్ట్ షేప్, ఇంకా డిఫరెంట్ షేప్స్, బటర్‌ఫ్లైస్ మీరేదైతే డిజైన్ అనుకుంటారో ఆ డిజైన్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే సడెన్‌గా వాటర్ తగిలితే సో, నేనిక్కడ వైట్ షీట్‌ని కట్ చేసి సేమ్ షేప్‌లో అటాచ్ చేశాను. సో, ఇప్పుడు మనకి వాటర్ పడ్డ ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు మనం దీనికి హోల్స్ పెట్టాలి కదా! దానికోసమని నేను పంచ్ హోల్డర్ తీసుకున్నాను. 2 హోల్స్ పెట్టేశాను. దాని తర్వాత మనకి నీడిల్‌కి దారం ఎక్కిచ్చేసి ప్రాపర్‌గా కింది నుండి పైకి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ప్రాపర్‌గా సెట్ చేసుకుంటూ. చూడండి చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయింది బ్యాండ్‌కి. ఎంత గట్టిగా లాగినా కూడా అంత ఈజీగానైతే ఊడిపోదండి. చాలా టైట్‌గా వస్తుంది. నేనిక్కడ దీనిపైన B7000 గ్లూ అప్లై చేసుకొని, దానికి లక్ష్మీ కాయిన్స్ అనేవి రౌండ్‌గా 1 బై 1 సెట్ చేసేసుకున్నాను. మిడిల్‌లో పింక్ కలర్ కుందన్స్ తీసేసుకొని, నీట్‌గా ఫ్లవర్ షేప్‌లో అరేంజ్ చేసేసుకొని, మధ్యలో ఒక క్లిప్ స్టోన్ యూజ్ చేశాను. లక్ష్మీ కాయిన్స్‌కి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి, అక్కడ నేను 3 వైట్ కుందన్ అనేది యూజ్ చేశాను. సో, ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. అసలు ఎండీఎఫ్ బేస్ పైన చేయలేదు అన్న ఫీలే రాదు. పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. సేమ్ అలానే ఉంటుంది. బట్ స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. ఈ టిప్ మీకెలా అనిపిచ్చింది? మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టిప్స్ అండ్ డిజైన్స్‌తో వస్తాను నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.